నగర పరిధిలోని ముక్తినుతులపాడు సర్వే నెంబర్లో గల భూమిలోకి అక్రమంగా చొరబడి నిజమైన లబ్ధిదారులను అక్రమ కేసులు బనాయిస్తామని భయభ్రాంతులకు గురిచేసిన ఉబ్బా వెంకాయమ్మ, ఉబ్బా వెంకటేశ్వర్లు నివాసుల్లో పలు నకిలీ డాక్యుమెంట్లు, తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదైన భూ ఆక్రమణ కేసులో వెంకాయమ్మ, వెంకటేశ్వర్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగింది. ఈ క్రమంలో వెంకాయమ్మ నివాసంలో దాడులు చేయడంతో సిట్ అధికారులకు విస్మయం కలిగేలా భారీ ఎత్తున ఫేక్ డాక్యుమెంట్లు లభ్యం కావడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి గ్రామానికి చెందిన ఉబ్బా వెంకాయమ్మ, ఉబ్బా వెంకటేశ్వర్లు వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. ముక్తినుతులపాడు సర్వే నెంబర్ 163, 164లో సుమారు 20 ఎకరాల భూమిని దొంగ వీలునామాలు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అసలైన లబ్ధిదారులు స్థలంలోకి వెళితే వారిని బెదిరించి మాకు అన్ని హక్కులు ఉన్నాయని, మా జోలికి వస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుందామని హక్కుదారులను బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. చూపిమన్నా కదా, అవసరం ఏంది? మీరెవరు మాట్లాడతారు సార్? ఎవరు మాట్లాడద్దు. ఆయన చెప్పా, నేను పోలేటప్పుడు చెప్పా. 20 లక్షలు పోవడమ్మా, ఎవరు కట్టమన్నారు? ఎవరు కట్టమన్నారు? నేను ఎవరు కట్టమన్నారు? చేసుకోమన్నారు. ఎవరికైనా చేస్తా. 30 సంవత్సరాలు చేసుకున్నారమ్మా. ఎందుకు చేసుకుంటా? నా దాంట్లో ఎందుకు చేసుకున్నా? మాట్లాడతాను. నేను ఇంటికి వచ్చాను రాంబాబానే, నువ్వు నా కాడికి వచ్చి ఎందుకు అడుగుతున్నా? పడగొట్టింది నువ్వు కాబట్టి, అన్నావుగా, రవిని పంపించు. నువ్వు ఎందుకు వచ్చావు? ఏదన్నా ముందు మాట్లాడాలి కదా, చెప్తా అడుగు సార్. మీకు తెలియదు, పెద్ద మనుషులు పిలుచుకోవచ్చు కదా. అవసరం లేదు. నా దాంట్లో నేను పోయా, నేను పోలీసు కంప్లైంట్ ఇచ్చాను. కోర్టులో కూడా పెట్టా. ఏనా పేపర్లు ఉండి కోర్టులో కొట్టుకోండి. వీడియో ఉంది. అక్కడ అందరూ వస్తారు, ఎస్ఐలు అందరూ వస్తారు. అయిపోతుంది. మీరే పడగొట్టాను ఒప్పుకున్నారు. రండి ఒకసారి. అదే మీరే కొట్టారు కదా, మొత్తం గోడ మొత్తం వాళ్ళు కొట్టారు కదా. కంప్లైంట్ ఇచ్చాను సార్, ఇలా పడగొట్టారండి. నేను వెళ్ళేసరికి ఆమె అక్కడే కూర్చొని ఉంది, ఉబ్బా వెంకాయమ్మ అనేది. ఆ వీడియో కూడా నేను చూపించాను. కంప్లైంట్ యాక్చువల్గా పండగ తర్వాత కదా, 2 రోజులు ఆగిన తర్వాత వాళ్ళు పిలిపిస్తామన్నారు. ఈ లోపల ఈరోజు వచ్చి నేను వస్తుండేసరికి మొత్తం అంతా పడగొట్టి ఉబ్బా వెంకాయమ్మ, వెంకటేశ్వర్లు, మిగతా వాళ్ళతో పాటు ఇంకొక 6 ఉన్నారండి. మొత్తం 8 మంది పడగొట్టేసేసి మొత్తం క్రేన్ ద్వారా పడగొట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. నన్ను చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ లోపల నేను వెంటనే తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఈ సంఘటనపై బాధితులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. భూ ఆక్రమణలో ఎంతటి వారైనా వదలకుండా చూసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నకిలీ స్టాంపులు, భూ కబ్జాల విషయంలో సిట్ వేయడం జరిగింది. ఆ సిట్ కూడా రిపోర్ట్ కూడా వచ్చిందని నాకు తెలిసింది. నిన్న కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని పిలిపించి ఎందుకు ఇంకా ఆపుతున్నారు, ఎందుకు బయట పెట్టలేదు కూడా అడిగాను. నేను ఒకటి చెప్పాను, ఏ పార్టీ అయినా ఎవరున్నా కానీ, నా పక్కన తిరిగే వాళ్ళు ఉన్నా, ఏ పార్టీ ఉన్న వాళ్ళన్నా, ఎవరున్నా ఏ స్టాంపులు ఇట్లాంటి విషయంలో నేను ఉపేక్షించలేదు. మీకు రికమెండ్ కూడా చేయము, మీరు ఫ్రీగా చేయండి అని చెప్పడం కూడా జరిగింది. మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కూడా నేను అడిగాను. నేను ఈ విషయంలో చాలా క్లియర్గా చెప్పడం, నన్ను పిలిపించి చెప్పడం జరిగింది. ఎవరున్నా చట్టపరంగా దానికి ఏ చర్య ఉన్నా కూడా ఆ చర్య తీసుకోమని చెప్పడం. బాధితులు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతరంగం బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులో కొందరు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారించి రిమాండ్కు తరలించారు. గత 2 రోజుల క్రితం ఉబ్బా వెంకాయమ్మ, వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకుని విచారించి రిమాండ్కు తరలించారు. పామూరు సీఐ కె శ్రీనివాసరావు నేతృత్వంలో సాగిన దర్యాప్తులో ఉబ్బా వెంకాయమ్మ నివాసంలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన రిజిస్ట్రేషన్ పత్రాలు నకిలీవా అసలువా అనే దానిపై ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఒంగోలు నుండి గుంటూరు వరకు అనేక ప్రాంతాల్లో దొంగ వీలునామాలు సృష్టించి కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కాజేసేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కారు. భూ ఆక్రమణ ర్యాకెట్ కేశవరాజు కుంటలో కొందరు ఉన్నప్పటికీ
మరొక కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి పత్రాలను సీజ్ చేయడంతో నగరంలో సంచలనంగా మారింది. ఉన్నతాధికారులు పర్యవేక్షించి అసలైన హక్కుదారులకు భూములు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.